చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ కూడా భారత్ మాతాకి ఏక్ భారత్ అంటే శ్రేష్ఠ భారత్ అనాలి. ఏక్ భారత్, ఏక్ భారత్, ఏక్ భారత్. భారత్ మాతాకి మాతరం 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 ఆతరం ఈతరం. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ఇవి చేసిన మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తున్న మై భారత్ సంబంధించిన ఆఫీసర్ గారికి, అలాగే ఎన్ఎస్ఎస్ ఎన్సిసి సంబంధించిన అధికారులందరికీ, ఇవాళ దేశవ్యాప్తంగా సమైక్యత నడక అనే కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున చేస్తున్నాం. యూనిటీ మార్చ్ పేరు మీదట మనందరం కూడా ఏ కారణంగా స్వేచ్ఛ స్వతంత్రాన్ని పిలుస్తున్నామో, ఎవరి కారణంగా భారతదేశం అంతా సమైక్యంగా ఉంది ముందుకెళ్తుందో, భారతదేశం యొక్క ఏదైతే చిత్రపటం ఈ రకంగా ఉండడానికి కారణమైన వ్యక్తి, మన దేశం యొక్క తొలి హోమ్ మినిస్టర్గా ఉంటూ ఉక్కు మనిషిగా బార్డోలి నాయకుడిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతి. ఆయన జయంతి 150 సంవత్సరాలు పూర్తయింది. ఆయన ఈ దేశంలో పుట్టి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కూడా ఆ రోజు మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు తన యొక్క ప్రధానమంత్రి పదవిని జవహర్లాల్ నెహ్రూకి ఇచ్చి దేశాన్ని సమైక్యపరిచే ఒక గొప్ప కార్యక్రమాన్ని స్వీకరించి దేశంలో ఉండే 560 సంస్థానాలన్నింటినీ కూడా కలిపి భారతదేశం అంతా ఒకటిగా చేసిన వ్యక్తి. స్వతంత్రం తర్వాత ఆయన చేసిన అనితర కృషి కారణంగా, అలాగే 3 సంస్థానాల రోజు భారతదేశంలో కలవము అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సమయంలో జునాగఢ్, జమ్మూ కాశ్మీర్, అలాగే హైదరాబాద్ సంస్థానాలు భారతదేశంలో కలవం, మాకు స్వయం ప్రతిపత్తి కలిగిన దేశాలుగా అవ్వాలి అంటే కాదు, కుదరదు, మీరు తప్పనిసరిగా భారతదేశంలో చేరాలి అని చెప్పి జునాగఢ్ నవాబ్ కానీ మన యొక్క హైదరాబాద్ నిజాం కానీ పెద్ద హెచ్చరిక తెలియజేసి ఆపరేషన్ పోలో చేసి ఆ యొక్క ప్రాంతాన్ని కూడా భారతదేశంలో విలీనం చేసి ఈ 2 ప్రాంతాలకి ఆగస్టు 15, 1947లో స్వతంత్రం రాలేదు. సెప్టెంబర్ 17, 1948లో ఆ యొక్క 2 ప్రాంతాలని కలిపి భారతదేశం అంతా కూడా ఒకటిగా మార్చిన గొప్ప నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. కేవలం అదే కాదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క నేతృత్వంలో జమ్మూ కాశ్మీర్ కూడా పూర్తి స్థాయిలో ఆ సమస్య పరిష్కరించి ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నాడు. కానీ ఆ రోజు నెహ్రూ గారు కొంత తొందరపాటు కారణంగా అది యునైటెడ్ నేషన్స్కి అప్పచెప్పడం కారణంగా ఆ సమస్య అప్పటి నుంచి మొన్నటి వరకు 2019 వరకు ఆ సమస్య అలాగనే ఉండటం జరిగింది. అయితే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన మొదటి పని ఏంటంటే, ఏదైతే 370 అధికరణ 35 ఏదైతే ఈ రెండింటిని కూడా రద్దు చేసి పూర్తి స్థాయిలో జమ్మూ కాశ్మీర్ని కూడా భారతదేశంలో సంపూర్ణ విలీనం చేసిన తీరేదైతే ఉందో, ఆ విధంగా సర్దార్ పటేల్ కలగన్నని 3 ప్రాంతాలని కలిపి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్గా మలిచి ఇవాళ సమైక్య రాగాన్ని పలుకుతూ దేశమంతా ఒకటిగా చేసిన మహానుభావుడు సర్దార్ పటేల్. ఆయన కలని తీర్చి దేశంలో మరొకసారి ఏ స్ఫూర్తితో అయితే సర్దార్ పటేల్ ఆయన జీవితాన్ని త్యాగం చేశాడో, దేనికోసం ఆయన తపస్సు చేశాడో దాన్ని సాకారం చేసే విధంగా ఆయనకి సంబంధించిన మొత్తం దేశవ్యాప్తంగా ఆయన యొక్క జయంతి సందర్భంగా సమైక్యత పరుగని చెప్పి ఒక్కసారి దేశం యొక్క ఐక్యతను మనందరం కూడా భావించాలి. దేశం ఒకటిగా ఉంటేనే మనం ఏ శక్తినైనా ఎదుర్కోగలం. భారతదేశం ఒక శక్తిశాలి దేశంగా, ఒక సమగ్ర దేశంగా వికసించాలండి. ఆ కలని సాకారం చేస్తూ మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇవాళ ఈ యొక్క ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే కార్యక్రమాన్ని
దీంతో పాటు మనందరం కూడా తప్పనిసరిగా మన దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులనే వాడాలని చెప్పి ఇవాళ స్వదేశీ వస్తువుల్ని వాడాలని చెప్పి పెద్ద ఎత్తున పిలిపించి ఈ మార్చిని ఆత్మ నిర్భర్ భారత్ ఏదైతే ఉందో మనందరం కూడా స్వయం సమృద్ధి భారత్గా మారాలని చెప్పి ఇక్కడున్న పిల్లలందరూ కూడా మీరు ఏవేవైతే వస్తువులు వాడుతున్నారో ఏ వస్తువులు అయితే తింటున్నారో అవి మన ప్రాంతంలో తయారయ్యేవిగా ఉండే విధంగా మనందరం ప్రయత్నం చేయాలి. మనందరం కూడా స్వదేశీ వస్తువులను వాడాలి. వోకల్ ఫర్ లోకల్, మన ప్రాంతంలో తయారయ్యే వస్తువులు వాడుతూ స్వదేశీ ఉద్యమం మరొకసారి ప్రారంభించాలని మనందరం కూడా ఈ స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించాలని బీ స్వదేశీ బై స్వదేశీ, బీ ఇండియన్ బై ఇండియన్ అనే పిలుపుని తీసుకొని ఈ యొక్క మార్చిలో మనం వెళ్ళాలని మీ అందరికీ తెలియజేస్తూ భారత్ మాతా కీ. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే యూనిటీ మార్చ్ మన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150 జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రావడానికి నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు గౌరవ మాధవ్ గారు, మిగతా పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ ఉదయం గుజరాత్లో యూనిటీ మార్చిని మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రారంభించి ఇవాళ దేశం మొత్తం మీద జరుపుకుంటున్నాం. ఇవాళ దేశం ఈ విధంగా ఒక సమగ్రత సార్వభౌమత్వాన్ని కాపాడిన మొట్టమొదటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నో సంస్థానాధీశులన్నింటినీ తీసుకొచ్చి ఈ భారతదేశం యొక్క యూనిటీని తెలియజేసిన వ్యక్తి. అటువంటి మహనీయుని యొక్క అడుగుజాడల్లో మొన్న కూడా మనం ఆపరేషన్ సింధు ద్వారా భారత సత్తా ఏంటో పొరుగు దేశాలకి చాటాం. అటువంటి వ్యక్తి కార్యక్రమంలో పాల్గొని ఇవాళ యూనిటీ మార్చ్ విజయవాడలో ప్రారంభిస్తున్న గౌరవ మా అధ్యక్షులు మాధవ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమము ఇదే విధంగా దేశం మొత్తం మనం స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఏ విధంగా జరుపుకుంటున్నామో ఈ కార్యక్రమం అదే విధంగా జరుపుకోవాలి. మన యొక్క సమగ్రతని, మన సార్వభౌమత్వాన్ని, మన దేశ యొక్క విశిష్టతని తెలిపించిన అటువంటి వ్యక్తుల్ని మనం స్మరించుకుందామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.